ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్నాయి. కోరుట్ల నియోజకవర్గంలో సర్పంచ్, వార్డు సభ్యుల పోస్టులకు నామినేషన్లు ఊపందుకున్నాయి. అభ్యర్థుల నామినేషన్లతో ఎంపీడీఓ ఆఫీసులు సందడిగా మారాయి. కొత్త అకౌంట్ నిబంధనతో మొదటి రోజు తక్కువగా నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్గా పోటీ చేయదలుచుకున్న, వార్డు మెంబర్ చేయదలుచుకున్న ఎన్నికల నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. 3 రోజులు సమయం ఇచ్చిండ్రు. దీంట్లో బ్యాంక్ అకౌంట్ కానీ తీయడానికి వెళ్తే విపరీతమైన రద్దీ ఉంది. అందులో పాన్ కార్డు అడుగుతున్నాడు, విపరీతమైన అవి అడుగుతున్నారు. మరియు జిరాక్స్ సెంటర్లలో ఓటర్ లిస్టు కూడా దొరకడం లేదు, సమయం లేదు. కరెంటు బిల్లు అడుగుతున్నారు, నోటీస్ సర్టిఫికేట్ సమయం ఇస్తే బాగుంటుండే. కావున మేము విపరీతమైన అటు ఇటు పోటీ చేసే అభ్యర్థులందరూ ఆందోళనకు గురవుతూ ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి నాకు ఇప్పటికే 4 బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. మళ్ళీ దీనికోసం సపరేట్ ఖాతా తీయాలంటే ఇక్కడ మంది విపరీతమైన రద్దీ ఉండటం వలన చాలా ఆలస్యం అవుతున్నది. ఉన్న ఖాతాలు ఇస్తామంటే వద్దని అంటున్నారు. మీరు కొత్త ఖాతా రూల్స్ పెట్టి అది బాగలేదు కాబట్టి దీన్ని గమనించగలరు. సర్పంచ్గా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో నేను గెలిచిన తర్వాత మా గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయించడంలో నా వంతు పాత్ర పోషిస్తాను. ప్రధాన సమస్యలైనటువంటి పక్కనున్న కత్లాపూర్ మండలానికి ప్రధాన సమస్య లింక్ రోడ్లు ఉన్నాయి. ఆ లింక్ రోడ్ల నిర్మాణము, గ్రామంలో మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణము, అర్హులైన అందరికీ గవర్నమెంట్ తరపున వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన అందరికీ అందేలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నేను పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామాన్ని అభివృద్ధి పరచడం, గ్రామ సమస్యలను తీర్చడానికి శాయశక్తిలా కృషి చేస్తానని ఈ పెద్దాపూర్ మల్లన్న సాక్షిగా గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటూ మా ఊరికి ప్రధాన సమస్య అయినటువంటి వాగు బ్రిడ్జి నిర్మాణానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని ప్రజలకు విన్నవించుకుంటున్నాను.